కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకే అంశంపై చట్టవిరుద్ధంగా 36 కేసులు పెట్టారని అన్నారు. లోకేష్ ఆదేశాలతో కక్షపూరిత చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. తాము వైసీపీ వారసులమని ఎవరికీ భయపడేది లేదని స్పష్టం చేశారు. వచ్చేది జగన్ ప్రభుత్వమేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. చట్ట వ్యతిరేకంగా పనిచేసే పోలీస్ అధికారులను చట్టం ముందు నిలబెడతామని హెచ్చరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నేను అనరాని మాటలు అన్నానని ఇక్కడ కంప్లైంట్ ఇచ్చారు, ఇక్కడ రిజిస్టర్ చేశారు. నల్లపాడు పోలీస్ స్టేషన్ లో కూడా కేసు రిజిస్టర్ చేశారు. అదే రోజు సాయంత్రం నన్ను అరెస్ట్ చేశారు. ఆ మరుసటి రోజున నన్ను కోర్టులో హాజరుపరిచారు. కోర్టు వారు రిమాండ్ ఇస్తే నేను 18 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నాను. తర్వాత బెయిల్ మీద రిలీజ్ అయ్యాను. సేమ్ ఫ్యాక్ట్స్, కంప్లైంట్స్ ఆర్ డిఫరెంట్. ఒకే సంఘటన, ఒకే ఇన్సిడెంట్, ఒకే నేరారోపణ. ఒకే నేరారోపణ మీద 36 కేసులు పెట్టారు. ఇంతకుముందు 36 కేసులు కోర్టులో వేశాం, అది క్వాష్ చేశారు. 161 సిఆర్పిసి ప్రకారం కడవా కేసులు సాక్ష్యంగా భావించండి, అక్కడున్న నల్లపాడు కేసును మాత్రం ప్రధాన కేసుగా తీసుకోమని చెప్పారు కోర్టు వారు. ఆ 36 కేసుల్లో ఈ 18/26 కూడా ఉంది కోర్టు వారు ఇచ్చిన ఆర్డర్లో. అయినా నన్ను విచారణకు పిలిచారు. ఇట్ ఇస్ ఎ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. ఇది చట్ట వ్యతిరేకం. పోలీసు వారు కోర్టు ఆర్డర్ ని ధిక్కరించి నన్ను పిలిచారు. ఇది చట్ట వ్యతిరేకం. ధిక్కరిస్తున్నారు. పోలీసు వారు అన్ని చట్టాలను ధిక్కరిస్తున్నారు. న్యాయస్థానపు ఆర్డర్ని ధిక్కరిస్తున్నారు. అయినా పోలీసు వారిని ఉపయోగం, ఇక్కడ ఉన్నటువంటి పోలీసు వారిని, సిఐల్ని, ఎస్ఐల్ని, డిఎస్పీని అనవలసి. డీజీపీ గారు, ఆయన లోకేష్ గారు ఏం చెప్తే తింటాడు. ఆ డీజీపీ గారు వీళ్ళకి ఫోన్ చేస్తారు, రాంబాబు గారిని పిలవండి, రాంబాబు గారిని విచారించండి, గంట సేపు 2 గంటలు 3 గంటలు కూర్చోబెట్టండి, మానసికంగా ఒత్తిడి చేయండి. మీ ఒత్తిళ్లకు నువ్వు లొంగుతావా? నువ్వు పొలిటీషియన్స్. ఈ రాష్ట్రాన్ని 5 సంవత్సరాలు పరిపాలించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులం. ప్రజాక్షేత్రంలో గెలిచి ఈ రాష్ట్రానికి మంత్రిగా చేసినటువంటి వ్యక్తి నన్ను బెదిరించాలనుకుంటే ఏంది మీ పిచ్చి? కాకపోతే